హలో మిత్రులారా, వెల్కమ్ టు పోటలం ఛానల్. ఈ రోజు మనం మూవీ వచ్చేసరికి జాక్ స్నైడర్ డైరెక్ట్ చేసిన రెబల్ మూన్ చాప్టర్ 2 గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. అంతకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ బిల్ కూడా యాక్టివేట్ చేయడం వల్ల ఫ్యూచర్లో వచ్చే వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. ఇంక ఈ మూవీ గురించి మనం మాట్లాడుకోవాలంటే చాప్టర్ 1 ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడి నుంచే చాప్టర్ 2 స్టార్ట్ అవుతుంది. అలాగే ఎండింగ్ వచ్చేసరికి ఒక భారీ యుద్ధంతో అయితే మనకైతే ఎండింగ్ చూపిస్తారు. ఇంకా ఈ మూవీ యొక్క ఫైనల్ 15 మినిట్స్ మాత్రం ఫైట్ సీక్వెన్స్ అంతా కూడా అవతార్ సినిమాని అయితే గుర్తు చేస్తుంది. అవతార్ 2 సినిమాని. ఇంకా ఈ మూవీలో నాకు బాగా నచ్చిన విషయాలు ఏంటంటే అన్ని కూడా లార్జ్ ఫ్రేమ్స్, అలాగే క్వాలిటీగా ఉంది. పిక్చర్ కూడా, ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని కూడా చాలా బాగున్నాయి. గ్రాఫిక్స్ గురించి అయితే మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ అనిపించింది. చాలా ఇంప్రెస్ అయ్యాను. ఇంకా ఖచ్చితంగా మనం చెప్పుకోవాల్సిన విషయం వచ్చేసరికి మ్యూజిక్ మాత్రం అదిరిపోయిందని. ఇంత భారీ బడ్జెట్ సినిమాలో కూడా మనం బ్రెయిన్ ని మ్యూజిక్ వైపు తీసుకెళ్లారంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అంత బాగుంది. ఇంకొక పాయింట్ వచ్చేసరికి జాక్ స్నైడర్ గారు ఈ సినిమాలో మనకి పొలం పండించి ధాన్యాన్ని కలెక్ట్ చేయడం కూడా ఒక పండగలా చూపించవచ్చు అన్నట్టుగా చేశారు. అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ మూవీలో అందరూ పర్ఫార్మెన్స్లు బాగానే ఉన్నాయి, కానీ నాకైతే 2 క్యారెక్టర్స్ నచ్చలేదు అంతగా. ఎందుకంటే వాళ్ళు ఉన్నా లేకపోయినా ఇంత ఇంపాక్ట్ అయితే ఏం కనిపించలేదు. ఆ 2 క్యారెక్టర్స్ వచ్చేసరికి రోబో క్యారెక్టర్, అలాగే నెక్సస్ క్యారెక్టర్. ఈ 2 కూడా బోరింగ్ అనిపించాయి. సినిమాకి అవసరం లేదు అనిపించింది. కానీ రోబో క్యారెక్టర్ ఏదైతే ఉందో, రోబో క్యారెక్టర్ కి సంబంధించిన షార్ట్స్ అన్ని కూడా చాలా అంటే లార్జ్ ఫ్రేమ్ లో ఉన్నాయి. అలాగే చాలా స్టైలిష్ గా చూపించారు. ఇంతకు ముందు ఎప్పుడు చూడనటువంటి షార్ట్స్ అయితే మనకు చూపించారు. చాలా అందంగా అనిపించింది. దగ్గరగా 3 గంటలు ఉన్న ఈ సినిమాలో 1.5 hour వరకు కూడా వార్, అలాగే ఫైట్ సీక్వెన్స్ అయితే ఉన్నాయి. ఇదైతే నేను అసలు ఊహించలేదు సినిమా చూసినప్పుడు. ఈ 1.5 hour వార్ లో కూడా మనల్ని ఎక్కడ బయటికి రానియకుండా ఇన్వాల్వ్ చేసేస్తారు. అంత ఇంట్రెస్టింగ్ గా తీయగలిగారు. ఆడియన్స్ ని దగ్గర 3 hours పాటు అలా కట్టిపడేయడం అన్నది నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. మనం ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఎడిటింగ్ ఎలా చేస్తారో అర్థం కాలేదు. ఇన్ని క్యారెక్టర్స్, ఇన్ని లొకేషన్స్ లో ఎక్కడా మనకి కన్ఫ్యూజన్ రాకుండా చాలా జాగ్రత్తగా తీశారు. అందుకే ఎడిటర్ ని అయితే మనం మెచ్చుకుని తీరాలి, ఎంత బాగా ఎడిటింగ్ చేసినందుకు. ఓవరాల్ గా ఈ సినిమా అయితే నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. సినిమాలో కొన్ని అయితే నేకెడ్ సీన్స్ ఉన్నాయి. వాటిని అవాయిడ్ చేయాలంటే మాత్రం మీరు బెటర్ నార్మల్ ఎడిట్ అయితే చూడండి. డైరెక్టర్ ఎడిషన్ అయితే మాత్రం చూడకండి మూవీ. అలాగే ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్ లో అన్ని లాంగ్వేజెస్ లో అవైలబుల్ గా ఉంది. మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నోటిఫికేషన్ బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మరో మూవీ యొక్క రివ్యూతో మేము ముందుకు వస్తాను.